తెలుగులోనే కాదు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అందులో సౌత్ హీరోలు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న నాన్ తెలుగు హీరోలు ఎవరు? కన్నడ స్టార్ హీరో యష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో భారీ స్టార్ క్యాస్ట్ తో గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ మార్చి 19న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సంవత్సరం దీపావళికి ఇండియాలోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో యష్ రావణాసురుడిగా రోల్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఒకటి కరుపు సినిమా అయితే మరొకటి వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా. కొన్నాళ్లుగా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య ఈసారి తెలుగు తమిళ్ రెండిట్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కరా సినిమాతో బిజీగా ఉన్న ధనుష్ లేటెస్ట్ గా తన 55వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతున్నాయి. పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ గాంధీ ట్యాక్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ ఈ సమ్మర్ లో పూరి జగన్ తో చేస్తున్న స్లమ్ డాగ్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఇదే లిస్ట్ లో జాయిన్ అయ్యారు. తెలుగు తమిళ్ మలయాళ భాషలో వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ తెలుగులోనే 2 సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నారు. అందులో ఆకాశంలో ఒక తారాతో పాటు మలయాళం తెలుగులో చేస్తున్న మరో సినిమాని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఈ సంవత్సరం 2 సినిమాలతో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు హీరోలు.